హాయ్ హలో ఫ్రెండ్స్. నేను ఈరోజు సిఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళాను. ఆ ఎగ్జామ్లో నేను ఎన్ఆర్టీ నుంచి వెళ్ళాను. ఎన్ఆర్టీలో ఏ విధంగా ఉందో చూడండి. ఎన్ఆర్టీ నుంచి నా సెంటర్ గుంటూరులో పడింది, నల్లపల్లిలో పడింది. నేను వెళ్తూ ఎన్విరాన్మెంట్ బాగుందని చెప్పని ఫొటోస్ తీశాను. అది చూడండి ఫ్రెండ్స్. తాడి చెట్లు, అన్ని చెట్లు, అదొక టెంపుల్స్. నాకు నచ్చి ఫ్రెండ్స్ ఇది అదొక టెంపుల్స్ ఫ్రెండ్స్. బస్సులో ప్రయాణికులు కిటికీ పక్కన కూర్చొని ఎన్విరాన్మెంట్ని ఆశీర్వదిస్తూ ఉన్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్ బస్సు ప్రయాణం. నేను ఫస్ట్ ఫ్రీ బస్సు టికెట్ తీసుకొని వెళ్ళాను. స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్. కార్లు, రోడ్ల అమ్మటి ఫుడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ బర్గర్స్. అయితే మాత్రం మేము ఈవినింగ్ వచ్చాము ఎగ్జామ్ అయిపోయాక. ఇప్పుడు మాత్రం ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చల్లగా ఆ ఎన్విరాన్మెంట్ చూస్తూ చాలా బాగుంది ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు చూసారు కదా ఫ్రెండ్స్. అక్కడ జనాలు కూడా అమ్ముతున్నారు అక్కడ. చాలా బాగుంది చూస్తుంటే రెండు కళ్ళు చాలా లేదు. బస్ వెనక నుంచి కారు. అంత బాగుంది ఫ్రెండ్స్. బస్సు మాత్రం ఎంత స్పీడ్గా వెళ్తుందో ఫ్రెండ్స్, పిచ్చిగా వెళ్తుంది స్పీడ్ మాత్రం. ఆ స్పీడ్కి ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ బస్సులో నుంచి కింద పడతానేమో అనిపిస్తుంది. అంత స్పీడ్గా వెళ్ళింది బస్సు. చూడండి ఫ్రెండ్స్. అది కాలేజీ ఇప్పుడు పోయింది. కాలేజీ తిరుమల కాలేజీ పోయింది. నేను ప్రతి ఒక్క వీడియో చేశాను. నేను ఇక్కడి నుంచి చెరువు ఎన్ఆర్టీ నుంచి నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేదాకా గుంటూరు దాకా నేను ఖచ్చితంగా వీడియో అన్నీ తీసి అన్ని వీడియోస్ కలిపి మీకోసం ఒక వీడియోగా చేశాను. మీరు చూస్తారు కదా అని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇవన్నీ చూశాక మీకు కనీసం ఒక లైక్ కొట్టాలంటే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎన్విరాన్మెంట్ ఎంత చల్లగా ఉందో. అప్పుడు నేను ఇంకా వర్షం పడిద్ది అనుకున్నాను, బట్ వర్షం పడలేదు. వాతావరణం అయితే మాత్రం చాలా కూల్గా ఉంది. వర్షం పడిద్దేమో, నేను తడిచిపోతానేమో అని చెప్పి అనుకున్నాను. అలా ఉంది అక్కడ, బట్ కానీ ఏం కాలేదు. బాగుంది. నేను వచ్చేదాకా బాగుంది, తర్వాత కూడా బాగానే ఉంది. కాకపోతే వాతావరణం అలా కూల్గా ఉంది అంతే. నేను కొన్ని కాలేజెస్ అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను మీకు. వెళ్తూ ఉన్నా కదా కాలేజెస్. ఇప్పుడు వస్తుంది యూనివర్సల్ కాలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఒక బయట గార్డెను ఇవన్నీ ఉంటాయి. దానికి ముందు కొంచెం యూనివర్సల్ కాలేజీ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. అక్కడ సెంటర్ పడితే మాత్రం ఎవరికైనా లక్కీనే. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాష్రూమ్స్ అని అన్నీ ఉంటాయి. చెట్లు ఉంటాయి. చల్లగా ఉంటుంది వాతావరణం కూడా. నేను ఎగ్జామ్ అక్కడ పడితే నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కానీ అక్కడ పడలేదు. ఎప్పుడు అక్కడ మళ్ళా నల్లపల్లిలోనే పడిద్ది. పెట్రోల్ బంకు
వస్తుంది ఇప్పుడు. యూనివర్సల్ కాలేజ్ జరగబోతుంది. అక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్ ఉంది, కాకపోతే నాకు పడలేదు అంతే. బనానా ట్రీస్ అవన్నీ. కాలేజీ ఉంది బట్ కానీ నాకు పడలే అంతే. యూనివర్సల్ కాలేజ్ అదిగో ఫ్రెండ్స్, చూడండి యూనివర్సల్ కాలేజ్ అదే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అది యూనివర్సల్ కాలేజ్. అదిగో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసి వస్తున్నారు వాళ్ళు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.